దేవుని నామానికి స్తోత్రం. మన కుటుంబాలు, మన జీవితాలు ఎందుకు పాడైపోతున్నాయి? ఎందుకు పతనమైపోతున్నాయి? ఒక్కసారైనా సరే మనం ఆలోచించాలి. ప్రతిరోజు జ్ఞాపకం ఉంచుకోవాలి. కరెక్ట్‌గా వెళ్తుందా లేదా మన జీవితం, మన కుటుంబ వ్యవస్థ ఎలా ఉంది అని మనం చూసుకుంటూ, చెక్ చేసుకుంటూ ఉండాలి. మనం పాడు చేస్తున్నామా? బాగు చేస్తున్నామా? చూడండి, మనం ట్రైన్‌లో వెళ్తాం. ట్రైన్ చూడండి, ఆ డ్రైవరు ఎంత కరెక్ట్‌గా నడుపుతాడు. మరి బస్సు అయినా సరే, ఫ్లైట్ అయినా సరే, మనం ఎక్కడైనా సరే ఆ డ్రైవర్ ఫస్టు చాలా కష్టం అనమాట. ఎందుకంటే మనమంతా కోచ్‌లు ఎక్కినోళ్ళం మంచిగా హ్యాపీగా నిద్రపోతామో, మాట్లాడుకుంటామో మనకేముండదు. ఎందుకంటే ఆ నడిపే డ్రైవరు ఎంత జాగ్రత్తగా ఉంటాడో. నిద్రపోడు, కునుకుడు నిద్రపోడు అన్నాడు యేసయ్య కూడా మనల్ని కాపాడతాకి. అలాగే ఆ డ్రైవరు ఎంతగానో కష్టపడతాడు. ఎందుకంటే అతని చేతిలో ఈ బస్సులో ఉన్నటువంటి అందరి ప్రాణాలు, ట్రైన్‌లో ఉన్న ప్రాణాలు ఆయన చేతిలో ఉన్నాయి. కనుక ఆయన చాలా జాగ్రత్తగా నడిపిస్తాడు. అదే రీతిగా మన కుటుంబాన్ని కూడా డ్రైవర్ ఫస్ట్ లాగా తల్లి అయినా సరే, తండ్రి అయినా సరే, అలా ఎవరైతే దీన్ని నడిపిస్తున్నారో ఇద్దరు కూడా చాలా జాగ్రత్తగా, కుటుంబ వ్యవస్థ మీ చేతుల్లోనే ఉంది కనుక చాలా జాగ్రత్తగా నడిపించాలి. డ్రైవర్ ఫస్ట్ ఎంతగా జాగ్రత్తగా ఉంటాడో డ్రైవర్, అలాగే ఏ పాత్ర అయినా సరే చాలా జాగ్రత్తగా మనం వెళ్ళినట్లయితే సంతోషం ఉంటుందండి. ప్రమాదాలు తగ్గిపోతాయి. కుటుంబాలు పాడవకుండా, పతనం అవ్వకుండా సంతోషంగా జీవిస్తారని నేను మనవి చేస్తా ఉన్నాను. ఆమేన్.